ఎమ్మిగనూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురురాజు దేశాయ్ ఆధ్వర్యంలో స్థలం పరిశీలించి గతంలో కేటాయించిన స్థలంపై పనులు ప్రారంభం కాకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని కోరుతూ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. సలహాలు సూచనలు ఇచ్చి మరి వాళ్ళకు కూడా మెమోరాండం ఇచ్చి ఇవన్నీ ప్రతి మండలాల్లోనూ ఈ అంబేద్కర్ భవనాన్ని నిర్మాణాలు చేపట్టాల్సిందిగా మరి వాళ్ళకు కూడా ప్రతి మండలంలోనూ స్థలాలు కేటాయించాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈరోజు ఒకటే తెలుసుకోవాలి, మనము ఈరోజు అంబేద్కర్ గారి వల్లనే ఈరోజు ఏ కులానికి ఆయన, కొంతమంది అనుకోవచ్చు ఆయన దళితుడు, ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితులకు ఒక్కటే ఆయన మరి మహానుభావుడు, ఆయనకొక్కటే ఆయనకు మరి మనం ఆయన ఒక్కటే ఇచ్చేసుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు. కానీ ఆయన దళితులకు ఒకటే కాదు, మన దేశ ప్రజలకు అందరికీ మహానుభావుడు. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన మన ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో అందరికీ సమాన్యాయం జరగాలని చెప్పేసి ఎంతో కృషి చేసి, దాదాపుగా 2 సంవత్సరాలు కృషి చేసి ఈరోజు మనకు రాజ్యాంగాన్ని కల్పించారు. అందరూ స్వేచ్ఛగా ఉండాలని, అందరికీ సమాన్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఆయన రాజ్యాంగాన్ని మనకిచ్చి మనమంతా స్వతంత్రంగా సంతోషంగా బ్రతకడానికి, ఈ భారతదేశంలో జీవించడానికి ఆయన అవకాశం కల్పించిన మహోన్నతమైన వ్యక్తి ఆయన. కాబట్టి మనమందరూ ఆయనకు గౌరవించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించి మరి ఆయనకు ఇక్కడ అంబేద్కర్ పేరు మీద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద కమ్యూనిటీ హాల్ను నిర్మించాల్సిందిగా ఆల్రెడీ స్థలం కేటాయించారు. మరి భవన నిర్మాణానికి